చికెన్ తో ఎప్పుడూ ఒకటే రెసిపీసా? తిని తిని బోర్ కొట్టట్లేదా? ఇలా నేను చెప్పినట్లుగా కొత్తగా ట్రై చేయండి. చికెన్ కట్లెట్ చాలా రుచిగా ముందుగా మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలి. బ్రెడ్ ని ముక్కలుగా చేసి మిక్సీలో వేస్తే ఇట్లా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు దాన్ని సగం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా దాంట్లోకి చికెన్ బోన్లెస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్ ని వేసుకొని అసలు వాటర్ యాడ్ చేయకుండా ఇట్లాగా గట్టిగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మరొక గిన్నెలో ఎగ్ ని ఇట్లాగా బీట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక గిన్నెలో మనం మైదా పిండి, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, సాల్ట్ ని వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం తడించేసుకొని చికెన్ ముద్దను తీసుకొని ఫస్ట్ కార్న్ ఫ్లోర్ లో అలాగే ఎగ్ లో తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో ఇట్లాగా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నిటిని రెడీ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇట్లాగా మొత్తం వేసేసి నిదానంగా ఎర్రగా వేగేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత తీసి సర్వింగ్ చేసుకోవడమే. సూపర్ ఉంటాయి.